తమిళనాడులో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూశారుగా. కేరళంలో అంతకు మించి అనేలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు సీఎం పినరయి విజయ్. మరి కేరళం మూడు ఎలా ఉంది? మూడోసారి కూడా ఎల్డీఎఫ్కే ఛాన్స్ ఇస్తారా లేక మార్పు కోరుకుంటారా? కేరళంలో ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ ట్రెండ్ ఎలా ఉంది? కేరళం పాలిటిక్స్ అంటేనే అంత ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తాయి. 2021లో వరుసగా రెండోసారి గెలిచి 40 ఏళ్ల రికార్డును తిరగరాసిన పినరయి విజయన్ ఇప్పుడు హ్యాట్రిక్ టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూస్తుంటే అదంతా సులభం కాదనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల గురించి తెలుసుకునే కంటే ముందు ఇంతకు ముందు ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఓసారి చూద్దాం. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2016 ఎన్నికల్లో సిపిఎం 58 స్థానాలు గెలిచింది. అదే గత ఎన్నికలు వచ్చేసరికి 62 స్థానాల్లో విజయంతో బిగ్గెస్ట్ పార్టీగా అవతరించింది. 2016లో సిపిఐ 19 సీట్లు గెలిస్తే గత ఎన్నికల్లో 17కే పరిమితమైంది. 2016లో కాంగ్రెస్ 22 సీట్లతో విజయం సాధిస్తే 2021 ఎన్నికల్లో మాత్రం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2016లో 18 స్థానాల్లో గెలిస్తే గత ఎన్నికల్లో మాత్రం 15 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ పరిస్థితి కేరళంలో మరీ దారుణంగా ఉంది. 2016లో ఒక్క సీటు గెలిస్తే గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ రిజల్ట్స్ చూశాక ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది కేరళంలోనే కాదు దేశమంతటా ఆసక్తి రేపుతోంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ గత 10 ఏళ్ల పాలనలో తమ హయాంలో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలని ప్రధానంగా నమ్ముకుంది. నవ కేరళం నినాదంతో మళ్లీ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన క్యాడర్ బలం ఎల్డీఎఫ్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. అంతేకాదు సీఎం పినరయి విజయన్ కు ఉన్న ఆకర్షణ, రాష్ట్రంపై ఆయనకున్న పట్టు సానుకూలంగా కనిపిస్తోంది. బూత్ లెవెల్లో ఎల్డీఎఫ్ స్ట్రాంగ్ గా ఉంది. క్యాడర్ కూడా కమిటెడ్ గా ఉండడంతో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు విడమరిచి చెప్పే అవకాశాలున్నాయి. అంతేకాదు లబ్ధిదారులను, మద్దతుదారులను ఏకం చేయగల సత్తా ఉంది. తమ ప్రభుత్వంలో మంచి జరిగిన వాళ్లందరి మద్దతు కూడగట్టడంలో ఎల్డీఎఫ్ కూటమి సక్సెస్ అవ్వగలదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడంతో ప్రజల్లో మొదలైన వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎల్డీఎఫ్ లో అంతర్గత దిద్దుబాటు యంత్రాంగం కూడా బలహీనపడిందనే చర్చుంది. వామపక్ష భావజాల ఉన్న మేధావులతో సంబంధాలు కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులకు ఉన్న తక్కువ ప్రజాదరణతో ఎల్డీఎఫ్ ఎలా గట్టెక్కుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎల్డీఎఫ్ కూటమిని, సిపిఎం పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలహీనపరిచేందుకు ప్రతిపక్ష పార్టీల దగ్గర సరైన వ్యూహం లేకపోవటమే పినరయి విజయన్ కి కలిసొస్తుందని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవటం వల్ల ఎల్డీఎఫ్ ఇప్పటికీ బలంగా కనిపిస్తోందంటున్నారు. బీజేపీ కూడా పోటీలో ఉండడంతో త్రిముఖ పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇది అల్టిమేట్ గా ఎల్డీఎఫ్ కే బెనిఫిట్ చేస్తుందని, లెక్కలన్నింటినీ తారుమారు చేస్తుందనే చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో తక్కువ అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన రికార్డులు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్తున్నారు. అయితే శబరిమల ఆలయం బంగారు ఆభరణాలు దొంగతనం ఆరోపణలు, సంబంధిత వివాదాలు కొంతమేర మైనస్ గా మారే అవకాశాలున్నాయి. ఆరోగ్య సిబ్బందిలో అసంతృప్తి, మైనారిటీల మద్దతు లేకపోవడం ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపనుంది. హిందూ ఓటు బ్యాంకును విభజించే బీజేపీ సామర్థ్యం కూడా ఎల్డీఎఫ్ పై దెబ్బ కొట్టే అవకాశాలున్నాయి. వీటన్నింటినీ సీఎం పినరయి విజయన్ ఎలా అధిగమిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా సెంట్రల్ కేరళంలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా బలంగా కనిపిస్తోంది. కూటమి లెక్కల్లో భాగంగా మైనారిటీల ఓట్లు యూడీఎఫ్ వైపే మళ్లే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, కాంగ్రెస్ పనితీరు కూడా ఈ ఎన్నికల్లో బూస్టర్ గా పనిచేయనున్నాయి. కానీ యూడీఎఫ్ లో ఉన్న గ్రూప్ తగాదాలు ఇప్పటికే టెన్షన్ పెడుతున్నాయి. ఉమెన్ చాందీ లాంటి మాస్ లీడర్ ఇప్పుడు లేకపోవటమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. పైగా సిపిఎం కంటే బలహీనమైన బూత్ లెవెల్ యంత్రాంగం ఉండడం మరో మైనస్. ఇటీవల జరిగిన స్టేట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చూపిన పేలవమైన ప్రదర్శన కొంత ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇది పార్టీపై ప్రజల్లో విశ్వసనీయతను, క్యాడర్ శక్తిని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకతే యూడీఎఫ్ కు మేలు చేసే అవకాశం ఉంది. అర్బన్, సెమీ అర్బన్ స్థానాల్లో యూడీఎఫ్ మార్పు సెంటిమెంట్ ని రగిలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలు, పాలనలో తలెత్తిన వివాదాలను ఎత్తిచూపటంతో పాటు
ఆర్థిక పరమైన ఉద్యోగాల పరమైన అంశాల్లో సాధించిన తక్కువ ఫలితాలను ప్రజల ముందుంచే అవకాశం ఉంది. ఇక కూటమి భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయం, ప్రచారాస్త్రాలు కాంగ్రెస్ కు లాభం చేకూర్చే ఛాన్స్ ఉంది. ఎల్డీఎఫ్ క్యాడర్ బూత్ లెవెల్లో చేసే మైక్రో మేనేజ్మెంట్ కెపాసిటీ యూడీఎఫ్ లో కనిపించడం లేదు. తగ్గఫ్వారు ఉంటుందనుకుంటున్న స్థానాల్లో బీజేపీ దూకుడుగా కనిపిస్తోంది. ఇలాంటి సీట్లలో ఎన్డీఏ, ఎల్డీఎఫ్ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కేవలం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని నమ్ముకోవటం కూడా మైనస్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. బలమైన భావజాలంతో ఉండే ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవటం అంత ఈజీ కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. కేరళంలో ప్రస్తుతం యూడీఎఫ్ కు కొంత సానుకూల పవనాలు వేస్తున్నప్పటికీ పోలింగ్ నాటికి వీటన్నింటినీ ఎలా అధిగమిస్తుంది, మొత్తం వేవ్ ని తమ వైపునకు ఎలా తిప్పుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఈసారి కేరళంలో ఎంతో కొంత ఇంపాక్ట్ చూపాలనే కసితో కనిపిస్తోంది. కేరళంలో పాగా వేయాలనే బీజేపీ నిరంతర ప్రయత్నాలు ఆ పార్టీ తమది కాదనే ఆలోచనను ఆ రాష్ట్ర ప్రజల మెదళ్లో నుంచి తొలగిపోనున్నాయి. ఇది పెరుగుతున్న ఓట్ షేర్, క్యాడర్ లో పెరుగుతున్న కాన్ఫిడెన్స్ లో కనిపిస్తోంది. ఎన్డీఏకి ఓట్లు సాధించేందుకు నరేంద్ర మోదీ లాంటి లీడర్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉండటం వల్ల కింది స్థాయిలో బీజేపీకి ఉన్న మద్దతు ఓట్లు మారలేకపోతోందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్, హిందూ సంస్కృతి, గుర్తింపుపై పెరుగుతున్న ఒత్తిడి కలిసొచ్చే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా బీజేపీలో జోష్ పెంచాయి. బలమైన హిందుత్వ సిద్ధాంతం అనేది కేరళ లాంటి సోషల్ మిక్స్ కనిపించే రాష్ట్రంలో ఎదురు దెబ్బ తగిలేలా చేస్తుందనే చర్చ కూడా ఉంది. సంప్రదాయ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఓటు బ్యాంకులను తట్టుకుని ఎన్డీఏ ఎంత మేరకు బెటర్ రిజల్ట్స్ సాధిస్తుందని ఇప్పుడు ఆసక్తిగా మారింది.